అన్న మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు? మెడికల్ పెయింట్, ఎంఆర్ మెడికల్ పెయింట్. మిడిల్ పెయింట్. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిపించుకుంటారు నల్గొండ నుంచి? సైదిరెడ్డి. సైదిరెడ్డి బీజేపీ. బీజేపీ. ఎందుకు సైదిరెడ్డి గారు ఎందుకు? ఎందుకంటే ఇక మాకు చాలా కాలంలో చెప్పుకోనికి, చాలా కాలంలో చెప్పుకోనికి మా సిరటే కావాలి. ముఖ్యంగా నిరుద్యోగం, ఈ రాజకీయాలు, ఈ చిన్న రాజకీయాల గురించి ఫస్ట్ మిక్స్ రావాలి. అందుకని ఫస్ట్ పోతే కేంద్రం నుంచి మాకు బీజేపీ రావాలి. మళ్ళా బీజేపీ వచ్చేది అనుకుంటున్నారా? బీజేపీ అందరూ అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు నరేంద్ర మోడీ, సో మళ్ళీ వస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాడు, అందులో ముచ్చట ఏమాత్రం డౌటే లేదు. ఏంది అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటారు? ప్రతి ఒక్కరికి తెలుసు కష్టం ఎక్కడుంది, నష్టం ఎక్కడుంది, ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఉంది అనేది తన బ్లడ్కి తెలుసు. ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ మనం మోసపోతున్నాం అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ కొద్ది అటు ఇటు కావచ్చు కానీ బరాబర్ వస్తుంది. సో నరేంద్ర మోదీ గారు రావడం పక్క అంటాం? పక్క 100% పక్క. నరేంద్ర మోదీ గారు ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడతాడు. మా రాములోని తీసుకొచ్చిండు దానికి. ఇంకా దానికి మటాల్చుకుంటే మళ్ళీ రాజకీయ టైప్ ఉంటాయి కాబట్టి మటాల్చుకోలేదు. సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతి, మన మన బ్లడ్ మన వ్యక్తి అట్లా. సో ఓవరాల్గా బీజేపీ వచ్చేది అంటారు ఫైనల్గా? బీజేపీ రావాలని వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇట్లా తగ్గాలి ముచ్చట అయితే ఏం లేదు, బరాబర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్లో నల్గొండ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ? సైదిరెడ్డి గెలుస్తాడు, బీజేపీ. ఎందుకు సైదిరెడ్డి గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ ఇటే మేయట్ ఉంది, ఇటే గెలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీనా? ప్రధానమంత్రి మోడీనే. మోదీ పక్క. అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు మోదీ గారు, మళ్ళీ మోడీనే వస్తాడు, మళ్ళీ వస్తారు. మళ్ళీ మోడీనే గెలుస్తాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఇక మంచి చేసుడు, మంచి చేసుడు. ఇప్పుడు గ్యాస్ కూడా తగ్గిస్తుడు, మంచి చేసుడు. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు ఇక్కడ, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు అయ్యి ఇస్తుంది కదా, మరి జనాలు బీజేపీ కొట్టేస్తారంటావా? ఇప్పుడు బీజేపీ వస్తుంది ఎక్కువ, పక్క బీజేపీ అంటావు? అంతా మంచి చేస్తుడు మోడీ గారు. మీ పేరన్నా? నా పేరు యాగిరండి. ఏం చేస్తుంటారు? బ్యాంక్ మేనేజర్ని. ఓకే, ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది నల్గొండలో, సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ నుంచి? నల్గొండ నుంచి ఈసారి సైదిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయండి. బీజేపీ. ఎందుకు సైదిరెడ్డి గారు ఎందుకు గెలిచా అనుకుంటున్నారు? మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఈసారి మళ్ళీ ఒకసారి కూడా సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మోడీకి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మోదీ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, సో ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే ఒక 5 సంవత్సరాలకి నెగిటివిటీ వచ్చింది, ఏ ప్రభుత్వం అయినా నెగిటివిటీ వచ్చింది. సో 10 సంవత్సరాలు కూడా మళ్ళీ మోదీ గారు ఎందుకు వస్తారనుకుంటున్నారు? మన కరోనాలో చేసిన వ్యాక్సిన్ పంపిణీ అయితేంది, ఉచిత బియ్యం, తర్వాత సెంట్రల్లో మన ఇతర దేశాలతోటి మనకి ఏ విధమైన గొడవలు గట్ల లేకుండా ముందుకు తీసుకుపోవడం, పాలించే విధానం బాగుంది. కాబట్టి మళ్ళీసారి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనం కూడా ఎదురుస్తారు. అయోధ్య రామాలయం నిర్మాణం ముఖ్యంగా దోహదం చేస్తాయి